ఇంక ఇలా గుమ్మం ముందు చిన్నదైనా సరే చక్కగా ప్రతి ఫ్రైడేకి ప్రతిరోజు జాతి రాసి ఇలాగా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని కడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలాగా ఉండడం ద్వారా ఏంటంటే ఇంటి ముందు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన గుమ్మము దాటి మన ఇంట్లోకి అనేది రాదు. ఇంకా ఆ శక్తి కలగాలి, మన ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు చెడు అనేది రాకుండా ఉండాలంటే మన గుమ్మం ఎప్పుడు పసుపు కుంకుమలతోటి కలకలలాడుతూనే ఉండాలి. ఇంకా పూజ మొదలు పెట్టుకుంటానండి. ఆ మొదలు పెట్టుకున్న పూజ దగ్గర నుంచి ఈ వీడియో మొత్తము వాయిస్ ఎలాగా అంటే వాయిస్ ఓవర్ ఏమీ ఉండదు, రియల్ గా నేను అసలు పూజ ఎలా చేసుకుంటానోనే ఉంటుంది. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహ్యం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఓం గంగా యమునా సరస్వతి నర్మదా సింధు కావేరీ కృష్ణ సమస్త నదీ జలమావాహయామి. ఓం గంగా యమునా సరస్వతి నర్మదా సింధు కావేరీ కృష్ణ